నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ప్రజలకు నిరంతరం అబద్ధాలు చెప్పి రాజకీయ లబ్ధి పొందేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బలంగా నమ్మేటువంటి సిద్ధాంతం. అందులో భాగంగానే ఈ రోజున ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమంటే నేనేదో మెడికల్ కాలేజీలు ఇచ్చినాను, వీళ్ళు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి. ఆయనకు తెలియక కాదు పీపీపీ మోడల్ అంటే ఏంటండి. ఇది ఈరోజు వచ్చింది కూడా కాదు, 90 దశకం నుంచి కూడా ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. అసలు ఈ రోజున ప్రభుత్వం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం తీసుకోవాల్సినటువంటి అవసరం కల్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వాహమే. గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ నిరంతరం అప్పులు చేస్తూ బటనొత్తేటువంటి కార్యక్రమం మాత్రమే చేసినాడు. రోడ్లకు మన్నీలా, కాలువలకు నీళ్ళు ఇవ్వలా, విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి, ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత మీ నిర్వాహకం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందనేది వాస్తవం. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి మీకున్నటువంటి తేడా గతంలో కూడా చాలాసార్లు. ఈ రోజు అనేది ఒక మనిషి జీవితంలో, అది మీ జీవితంలో కావచ్చు, మా జీవితంలో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితంలో కావచ్చు, ఈ రోజు అనేది రేపు చూసుకుంటే మనకు మిగలదు. ఈరోజే మీరు ప్రభుత్వం తరఫున 5 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ తెచ్చినని 5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నారు. ఈ రోజున రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో విద్యార్థులకు అన్యాయం జరగకూడదు, ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్య సదుపాయం కల్పించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఈ రోజున మాట్లాడే 2 సబ్జెక్టు కూడా మేము తప్పిదాల నుంచి నేర్చుకోవడం కానీ, తప్పిదాలు కరెక్ట్ చేసుకునేటువంటి విధానం కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ మనిషి జీవితంలో కానీ అవసరమని చెప్పడానికి ఉదాహరణ. పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ప్రైవేట్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కళాశాల, ఆ రోజు దేశ ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజున్న పరిస్థితి లేవు. అయినప్పటికీ రద్దు చేశారు. రద్దు చేస్తే ఆ రోజున పెద్ద ఎత్తున విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే, మెడిసిన్ చదువుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు సరిపోకపోతే క్యాపిటేషన్ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కళాశాలలు అంతరించిపోయినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు పక్క రాష్ట్రాలకు, కర్ణాటక రాష్ట్రానికి పోయి చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి డబ్బు అంతా అక్కడికి తరలిపోతుంది అనేది వాస్తవము. అందులో భాగంగానే తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పరిణామాలే ఈ రోజున అమెరికాలో తెలుగు వాళ్ళు ఐటీ సెక్టార్లో రారాజుగా వెళ్తుంటారు. ఆ రోజున ఆ నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ తలసరి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు అమెరికా ఈజ్ మైగ్రేటెడ్ కంపెనీ, చాలా చోట్ల వలస వచ్చినటువంటి వాళ్ళే అక్కడ. తెలుగు వాళ్ళ తలసరి ఆదాయమే పెద్ద ఎత్తుంది. దీనికి కారణం ఏంటంటే ఐటీ సెక్టర్. ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే తెలుగు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది అనేది వాస్తవము. ప్రజలు కూడా తెలుసుకోమని చెప్పేసి చెప్తాను. అంటే కేవలం డబ్బు కట్టే విద్యను అభ్యసించమని చెప్పడంలో మేము కొంతమందికి ఈ రోజున చాలామందికి ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి 1983 నుంచి 90 వరకు 2000 వరకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగైనవి ప్రతి మనిషి జీవితంలో. ఈ రోజున ప్రతి ఒక్కరు అఫర్ట్ చేస్తున్నారు క్వాలిటీ కోసం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విద్యా సంవత్సరం పోగొట్టుకున్నా కూడా విద్యార్థులు అవకాశాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి 10th పాస్ ఫెయిల్ తెలియదు,
ఆయన బేసిక్ నాలెడ్జ్ ఉండదు మెడిసిన్లో కూడా. ఇవాళ రేపు ఎంబీబీఎస్తో పరిమితమైనటువంటి డాక్టర్లకు అవకాశాలు ముఖ్యం. ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా వాళ్ళ అవకాశాలు అంతంత మాత్రమే. ఈరోజున సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయితే మాత్రమే వాళ్ళు అంతో ఇంతో రాణించగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళ వయసు ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావాలంటే వాళ్ళ చదువు నిరంతరంగా కొనసాగితే ఎక్కడ కూడా ఒక సంవత్సరం కూడా విద్యా సంవత్సరం పోగొట్టుకోకుండా చేస్తే వాళ్ళ వయసు 31 సంవత్సరాల వయసు వస్తుంది. అంటే వాడు 22కో 23కో పెళ్లి చేసుకునే వయసు కూడా పాపం సాక్రిఫై చేసి 31 సంవత్సరాలు అయితేనే ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ తయారవుతాడు. డాక్టర్తో ఇక్కడ క్రాస్ చెక్ సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఒక అకాడమిక్ ఇయర్ కూడా పోగొట్టుకోకూడదని ఒక సదుద్దేశంతోనే పీపీపీ మోడల్లో కాలేజీలు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారమైనటువంటి పరిస్థితి, మీరు మొండిగోడలే బిగిల్చిపోయినారు, మీరు ఎందుకు పూర్తి చేయలేదు అది చెప్పాల్సిన అవసరం కూడా మీకుంది ప్రజలు. అసలు 5 సంవత్సరాల కాలంలో మీరు మెడికల్ కాలేజీ తీసుకొచ్చామన్నారు. వైజాగ్లో మీకు కావాల్సినటువంటి సౌధం అయితే అంతఃపురం అయితే కట్టుకోగలిగినారు, దానికి డబ్బులు కేటాయించినారు, బిల్లులు ఇచ్చినారు. ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళకి ఇచ్చినారు. కాంట్రాక్టర్ చాలామంది సూసైడ్ చేసుకున్నారు మీ దెబ్బకి బిల్లులు రాక, వాళ్ళకి మాత్రం ఆ కాంట్రాక్టర్కి మాత్రం బిల్లులు ఇచ్చినారు. మరి మెడికల్ కాలేజీకి ఎందుకు చేయలేకపోయినారు మీరు? జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఈ రోజున మేము పీపీపీ మోడల్లో చేస్తున్నది ఒకే ఒక ఆలోచన, ఏ విద్యార్థి కూడా ఒక అకాడమిక్ ఇయర్ పోగొట్టుకోకూడదు. రెండోది, మీరు ప్రభుత్వ కళాశాలను నిర్వహించడం వల్ల ప్రతి కళాశాలలో ఈ మామూలుగా మెరిట్లో 100 సీట్లు వస్తే పీపీపీ మోడల్లో 110 సీట్లు రాబోతున్నాయి. మీకు ఎక్కడైనా చర్చకు రమ్మంటే రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ముందా? అసెంబ్లీకి రాదు. అసెంబ్లీకి వస్తే కదా, స్కూల్కి పోతే కదా పాఠాలు నేర్చుకునేది. మీకు స్కూల్కి పోయే అలవాటు లేదు, మీకు క్వశ్చన్ పేపర్ దొంగతనం చేసే అలవాటు ఉండేవాళ్ళు. మీరు దాన్నే నమ్ముకున్నారు ఇప్పటికి కూడా. అదే రకమైనటువంటి ఆలోచన విధానం మీ సొంతం ఈ రోజుకి కూడా మీరు మారలా. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ మీద మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. రెండో అంశం, మద్యం విధానం. చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఏమంటే, ఒక తప్పు జరిగిందని తెలుస్తూనే వెంటనే జయచంద్రారెడ్డిని గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తితో సహా జనార్దన్ రావు అనే ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడితో సహా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళనేది ఆలోచన చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడము, కేసు రిజిస్టర్ చేయడము, క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. ఈరోజున జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాము, మీరు మద్యపాన నిషేధం చేస్తామనేది వాస్తవంగా కాదా? ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా మాట తప్పను, మడమ తప్పను, ఎన్నికల హామీలు నెరవేర్చాలా అని చెప్పేసి ఈ రోజున మీరు ఒక రచ్చబండ ఏదో పెడతాన్నారు. రచ్చబండలో కూడా ప్రజలకు మేము కూడా కౌంటర్గా ప్రతి రచ్చబండ దగ్గర పోయేసి మళ్ళీ మీటింగ్ పెట్టి కార్యక్రమాలు కూడా చేస్తాం. అది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు లేదు కానీ కదే నియోజకవర్గం ఖచ్చితంగా చేస్తాం. సమాధానం చెప్తాం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి. మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మీరు మద్యపాన నిషేధం చేయకపోగా ఉపాధ్యాయులు కూడా కరోనా టైంలో క్యూ లైన్లు మెయింటైన్ చేసి పెట్టి మరీ మద్యపాన వ్యాపారం చేసింది వాస్తవమా కాదా? నారాయణ స్వామి ఎక్సైజ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, ప్రభుత్వాలు షాపులు నిర్వహిస్తే కిక్ బ్యాక్స్ ఉంటాయని చెప్పేసి. ఇక్కడ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి, నారాయణ స్వామి గారు, జగన్మోహన్ రెడ్డి భార్య ప్రభుత్వం గత 5 సంవత్సరాలు వాళ్ళే మద్యపాన వ్యాపారం చేసినారు. మద్యం షాపులు వాళ్ళే నిర్వహించినారయ్యా స్వామి. మీకు కిక్ బ్యాక్స్ ఎందుకయ్యా? మీరే మొత్తం లాభం టోక్గా గంపగుద్ది కొట్టేసి బాక్సుల్లో లెక్క తీసుకుపోయేసి పక్క రాష్ట్రాల్లో పెట్టుకొని పక్క దేశాలు తరలించుకున్నారు. పాపం నారాయణ స్వామి ఆటలో పెట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనార్టీల పట్ల ఆటలు అరటిపండుగానే వాడతాడు. ఈయనకి వెళ్ళా ఇంకా ఇప్పటికైనా నారాయణ స్వామి గారు పెద్ద ఆయన, వయసులో సీనియర్ సిటిజన్, ఆయన గారు వాస్తవం లేకొస్తే బాగుంటుంది. ఈ డిఫెన్స్ అనేది పక్కకు పడేస్తే బాగుంటుంది.
మీరు ఎంచుకున్నటువంటి డిఫెన్స్ కూడా తప్పు. ప్రజల్ని అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అడ్వాంటేజ్ ఏముంటుందంటే ప్రభుత్వం అందరికీ అన్నీ చేయలేనటువంటి పరిస్థితులు అంత ఇంత అసమ్మతి ఉంటుంది. మీరు అగ్నికి ఆద్యం పోసినట్టు దాన్ని రెచ్చగొట్టల్లా, ప్రజల్లో అశాంతిని నెలకొల్పల్లా, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి విమర్శలే కానీ ఇది వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి విమర్శలు. మద్యపానం మీద మాట్లాడేటువంటి పేటెంట్ రైట్ మీకుందా? ఈ రోజున సొంత పార్టీ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి మరి కేసులు పెట్టినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారికి అయితే కియాల పోయి కొరియన్స్ సంపుతాన్ని బెదిరించినటువంటి ఒక పార్లమెంటేరియన్ ఏం చేయలేకపోయినారు. బహిరంగంగా బట్టలు ఇప్పుకొని తిరిగేసి అందరికీ అన్నీ చూపించిన పార్టీలో సస్పెండ్ చేయలేకపోయినారు. ఉల్టా చోరు డాటా కుప్పాలకు అని చెప్పేసి ఏ భాష రానటువంటి వ్యక్తిని, ఆయనకి ఒకటే ఒక భాష వచ్చు, వల్గర్గా బూతు భాష, అసభ్య పదజాలము, అనాగరికంగా మాట్లాడటము, అనాగరికంగా బట్టలు లేకుండా తిరగేసేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధికార ప్రతినిధిగా నిర్మించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి, రాష్ట్ర పార్టీకి. చంద్రబాబు నాయుడు గారికి మీకు పోలిక లేదు, అదే తేడా మీకు. అది ఒక తప్పు చేస్తే ఇక్కడ దండింపబడతాడు, శిక్షింపబడతాడు. మీరేమో అధికార ప్రతినిధిగా మీ మౌత్ పీస్గా, మీ పార్టీ మౌత్ పీస్గా ప్రమోట్ చేస్తారు. ఒక కంపెనీ, కొరియన్ కంపెనీని తీసుకొచ్చి 15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఆయన తీసుకొస్తే వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కునేటువంటి కార్యక్రమం మీ ఎంపీ గారు. ఇన్ని రకాలుగా అడ్డగోలుతనం మీ దగ్గర ఉంది. ప్రజావేదిక కూర్చున్నప్పుడు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది? ఎక్కడైనా ఒక రోడ్డు వేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేసినారు, సిగ్గు అనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? అదేముందన్నా వారం రోజులు రద్దు చేస్తా సీక్రెషన్ అని చెప్పేసి అబద్ధాలు ఆడి అధికార రంగమే మాకు తెలియక మాట్లాడినా. ఎందుకంటే దిగజారుతున్న ఏదైనా ఉందా రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీలో? ఇంకొక ఆయన ఈ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నేను మాట్లాడతాను, ప్రో క్యాష్. ఈయన ప్రకాష్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు కానీ ప్రో క్యాష్ రెడ్డి. ప్రో క్యాష్ రెడ్డి కూడా అర్థం చేసుకోవచ్చు, సామాన్య జనం అంటే డబ్బు పిచ్చుండేవాళ్ళు. ఆయన పేరులోనే ప్రో క్యాష్ ఉంది. 164 మంది ఎమ్మెల్యేలకి సవాలు ఇస్తున్నా ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో 10,000 రూపాయలు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకోలేదు. ప్రో-క్యాష్ రెడ్డి గారు మీకు కళ్ళు బయలు కమ్మినాయి, పొరలు వచ్చినాయి, వెండి కదిరికి ఎక్కడైనా ఒక ఘటనను కానీ ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమాలు కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, మీరు రండి బహిరంగ. ప్రో-క్యాష్ రెడ్డి నోరుంది కదా అని కాన్స్టిట్యున్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే మీకు 2 ఫార్మాట్ క్రికెట్ ఆడవచ్చు రాప్తాడు. ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు, అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు. జిల్లా విభజన తర్వాత 2020 ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడవచ్చు. అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని 5 డే మ్యాచ్ ఆడవచ్చు, ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని. ఈ అడ్వాంటేజ్ మంచికి ఉపయోగించుకో, ప్రజాప్రతినిధిగా పనిచేసినాం, అబద్ధాలు చెప్పడానికి కాదు. అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏంది అని పరిటాల రవి గారి గురించి మాట్లాడతావు, ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి. నువ్వేం వెనక పెట్టావు చెప్పా స్వామి? నువ్వు పెద్ద స్వాతంత్ర పోరాట లెవెల్లో బిల్డప్ ఇస్తాను, ఏదో మేము అప్పుడు కొడుగులు పట్టుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి. నువ్వేదైనా చేసుంటే 5 ఏళ్లలో పేదలకు ఇల్లు కట్టిస్తే ఆ కిక్కే వేరంట. ఏం మీ నాయన గారు ఆస్తులు ఏమన్నా అమ్మి కట్టించినారా పేదలకి? నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు, మొగులేసిన అడ్వాన్సులు తీసుకుంటావు, నీ వ్యవహారం నువ్వు వాడినావు,
5 ఏళ్ళు నీ జలసాలు చేసుకున్నావు, ఒక ఆఫీస్ పెట్టేసావు అనంతపురంలో, నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది, దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టిపోతుంది. ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు, ప్రో క్యాష్ రెడ్డి, నువ్వు చేసింది అదే. నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో, ప్రజలు మర్చిపోరు, మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాం. చరిత్ర అనేది చెరిగిపోదు. ప్రో క్యాష్ రెడ్డి చరిత్ర ఇప్పుడు కూడా సాక్ష్యంగా నిలుస్తూ వస్తుంది. నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంటావు. ఇవాళ రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి. ఒక ఎలక్షన్ జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు. నువ్వు 3 ఎలక్షన్లు చేసినావు, వాళ్ళు 5 ఎలక్షన్లు చేసినారు. ఇది కోట్లతో వ్యవహారం, ఎవరు ఒప్పుకునే ఒప్పుకోకపోయినా. ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు 3 కోట్లు తారకొట్టి ఏమవుతుందా? ఇవాళ రేపు అవుట్డేటెడ్ పాలిటిక్స్ వదిలేసేది. ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకంగా మాట్లాడు. వాళ్ళు ఓవరాల్గా 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా 2 సార్లు చేసినారా స్వామి? వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. నీ కథ ఏందో చెప్పా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది? ఏమీ లేదు. అది 164 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతావు. నీ స్థాయిదా? మొదట నీ ముట్టి మట్టం పెట్టుకో, మళ్ళీ ఊళ్ళో వాళ్ళని ఎత్తు. నువ్వు ఎందుకు పోయినావో నువ్వు ఎందుకు ఓడిపోయినావో పోస్ట్ మార్టం చేసుకో. 25,000తో గెలిచినావు, ఓడిపోతే మీసం తెచ్చుకుంటాను నేను, మాట మీద నిలబడలే, మీసాలేం అట్లే తిరుగుతాను. నిజంగా మొగోరు అయితే మాట మీద నిలబడేవాళ్ళు అయితే మీసం తెచ్చుకుంటా రాజకీయాలు. మొదలు దానికి నిలబడి అదే ఖర్చు కాదు, నువ్వైనా చేసుకోవచ్చు. బ్లేడే అది చేయలేవు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ప్రో క్యాష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నాడు, నిర్మాణాత్మకంగా మాట్లాడు. ఈ జిల్లాకు మీరు ఏం చేసినారో చెప్పు, నీ నియోజకవర్గానికి ఏం చేసినారో చెప్పుకో, నిన్ను ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో. మీ అన్నదమ్ముల నిర్వాకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకు. తర్వాత ఎవరైనా దోచుకుంటాంటే వాళ్ళ గురించి మాట్లాడు. నీ దోపిడీని భరించలేకే ప్రజలు నీకు బుద్ధి చెప్పినారనేది వాస్తవం. ఈ రోజున ఆమెను పట్టుకొని అంటాడు నీ కులంలో సరిగ్గా లేరు, నీ పార్టీలో సరిగ్గా లేరు అని. నీ పరిస్థితి ఏంటే? ధర్మానానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటారు. ఇంకొక ఆయన ఇందాక చెప్పిన ఏ భాష సొంతమని చెప్పుకోలేను, కేవలం బూతు భాష సొంతమని చెప్పుకున్నటువంటి వాడు పార్లమెంట్ ఏరియా పనిచేసినప్పుడు నీ కాన్స్టిట్యూన్సీకి వస్తా అంటాడు. ఎంత అవలా అయిపోయినావా నువ్వు? ఇంతమంది నీకు దగ్గరికి నీ చెడ్డీపీకే ప్రయత్నం చేస్తున్నారంటే కులకాశకి నీ పరిస్థితి ఏందో నువ్వు అర్థం చేసుకో. పెద్ద పెద్ద మాట మాట్లాడద్దు, నీ స్థాయి ఇది కాదు. మా తాతలు రైతుల్లో అవుతాండి, మా మూతులు వాసన చూడండి, ఈ తత్వం పనికిరాదమ్మా. ఇది 2020 వచ్చాము మనము. బీ అప్డేటెడ్ పొలిటీషియన్, బీ అప్డేటెడ్ లీడర్. అవుట్డేటెడ్గా పోద్దు, మారినాయి. వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. నువ్వు ఇంకా ఈ తిక్క రాజకీయాలు, చిల్లర మాటలు ప్రజలు అన్నీ గమనించుకుంటూ ఉన్నారు. మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు. మనము వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకున్నా సరిగ్గా బుద్ధి చెప్తారు. మనం చేసే ప్రతి పని వాళ్ళకి తెలుసు, మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు. మనం ఎయిర్పోర్ట్లో వ్యవహారాలు కూడా వాళ్ళకి తెలుసు. ఏమన్నా తెలియదు అనుకుంటాను, మబ్బు పెడితే వాస్తవాలు అబద్ధాలు అయిపో పాపడు క్యాష్. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. అడ్డగోలుగా మాట్లాడితే సమాధానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి, అంతే పదులుగా ఉంటాయి, అంతే నిజాయితీగా ఉంటాయి. వాస్తవాలు కూడా అంతే నిజాయితీగా నిబద్ధతతో వేడిగా వాడిగానే తెలియజేసేటువంటి పూర్తిగా జరిగేది ప్రో క్యాష్ రెడ్డి. ఇంకొకసారి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.